ఎస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక శుభవార్తను వెల్లడించింది వాతావరణ శాఖ. ప్రధానంగా వచ్చే 3 రోజుల పాటు ఇవాల్టి మొదలు పెట్టుకొని జూన్ 12వ తేదీన మొదలు పెట్టుకొని 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆల్మోస్ట్ తెలంగాణలోని 33 జిల్లాల్లో ఈ వానలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అయితే 16 జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది సబ్ డివిజన్ల వారీగా దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఫోర్కాస్ట్ ఐఎండి మ్యాప్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకు తెలంగాణను చూడవచ్చు క్లియర్ కట్గా. ఎల్లో అలర్ట్ మొత్తం తెలంగాణ వ్యాప్తానికి సంబంధించి పూర్తి రాష్ట్రానికి వర్తింపజేసే రకంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే 3 రోజుల పాటు అంటే జూన్ 12 నుంచి జూన్ 13, 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన పరిస్థితి. దానికి సంబంధించిన ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. ఇక ఉత్తర భారతానికి చూస్తే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలతో పాటు జార్ఖండ్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ ఇండియాలో కొద్దిగా ఎక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక సౌత్ ఇండియా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో పూర్తిగా వర్షాలు పడని పరిస్థితి. మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో మరి ముఖ్యంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇది మనం డివిజన్ల వారీగా చూస్తున్నాం. డిస్ట్రిక్ట్ వైజ్గా చూస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇది డిస్ట్రిక్ట్స్ వారీగా చూస్తుంటే ఈ ఎల్లో ప్రాంతం అంతా తెలంగాణకు సంబంధించి వర్తిస్తుంది. ఒక్క నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ, సూర్యాపేట ప్రాంతం తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో కూడా ఎక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన పరిస్థితి. ఇది మొత్తం తెలంగాణకు సంబంధించిన మ్యాప్ కనిపిస్తుంది, శాటిలైట్ పిక్చర్ ఇది. ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా మేఘావృతమైన పరిస్థితి ఇవాల్టిది. ఎవ్రీడే దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. జూన్ 12, 13, 14 తేదీలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన పరిస్థితి. ఒకసారి జిల్లాల వారీగా చూస్తే కనుక హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, సిద్దిపేట, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. సేమ్ టైం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని చెబుతున్నారు. ఓవరాల్గా 16 జిల్లాలకు సంబంధించిన ఫోర్కాస్ట్ మనకు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, ఆశించిన దానికంటే ముందుగా ఋతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయి. ముందుగా అనుకున్న ప్రకారం మే 31వ తేదీన కేరళ తీరాన్ని తాకే నైరుతి ఋతుపవనాలు ఆ తర్వాత జూన్ 10వ తేదీ కల్లా తెలంగాణను తాకవచ్చు అనుకున్నారు. కానీ వేగంగా ఉండడం వల్ల వాతావరణం భౌగోళిక స్వరూపాలు కావచ్చు, అదే రకంగా పసిఫిక్ మహాసముద్రం నుంచి వీస్తున్న గాలుల ప్రభావం కావచ్చు, ఓవరాల్గా ఋతుపవనాల వేగం పెరగడం వల్ల ఆశించిన దానికంటే ముందుగా అంటే జూన్ 10వ తేదీన వస్తాయని చెప్పి అనుకున్న నైరుతి ఋతుపవనాలు జూన్ 6, 7వ తేదీలలోనే తెలంగాణను తాకాయి. అప్పటి నుంచి రోజు వర్షాలు కురుస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కొంత ఎండ తాకిడి ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించి సాయంత్రానికల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి చూసుకుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీడే వర్షం కురుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఋతుపవనాలు మరింత చురుకుగా మారుతున్నాయని దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలలో ఒక్క సౌత్లో ఉన్న 2-3 రాష్ట్రాల మినహా మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించాయి నైరుతి ఋతుపవనాలు. వీటి ప్రభావం ఆశించిన దానికంటే మెరుగ్గా ఉంది. గతంలో అంచనా వేసినట్టుగా అంటే ఈసారి ఋతుపవనాల ప్రభావం కారణంగా సాధారణ వర్షపాతం కంటే ఒక 20% ఎక్కువ వర్షపాతం ఈ సంవత్సరం నమోదయ్యే అవకాశం ఉందని గత 6 నెలలుగా అంచనాలు వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే తొలి రోజుల్లోనే ఎప్పుడైతే ఋతుపవనాలు విస్తరించాయో దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎప్పుడైతే ఋతుపవనాలు విస్తరించాయో వాటి ప్రభావం కనిపిస్తుంది, వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే 3 రోజుల పాటు తెలంగాణలోని 33 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా 16 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అది కూడా వెస్టర్న్ పార్ట్కు సంబంధించి అంటే మనం నార్త్లో ఉన్న ఆదిలాబాద్ నుంచి తీసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, అదే రకంగా మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అంటే నేను ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రస్తావన చేస్తున్నాను. ఈ 5 జిల్లాలకు సంబంధించి వెస్ట్ పశ్చిమ తెలంగాణలో ఉన్న ఈ 5 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అన్ని ఏరియాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డిలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెబుతున్న పరిస్థితి. వచ్చే 3 రోజుల పాటు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మనందరికీ తెలుసు, దాదాపు 1.5 రోజుల వేసవి సెలవుల తర్వాత ఇవాళ్లే బడులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పొద్దున్నే స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా
హైదరాబాద్లో మ్యాన్ హోల్స్కి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ ఒక వార్నింగ్ జారీ చేసింది. ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదు, ఎవరైనా వితౌట్ అధికారికంగా ఆదేశాలు లేకుండా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే దానికి శిక్షకు బాధ్యులవుతారని చెప్పి జిహెచ్ఎంసీ వార్నింగ్ ఇచ్చింది. వచ్చే 3 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఒకవైపు స్కూల్స్ రీఓపెన్ అవ్వడం, పిల్లలందరూ పాఠశాలలకు వెళ్తూ ఉండడం, అదే సమయంలో కనుక భారీ వర్షాలు కురిస్తే ఒకవేళ మ్యాన్ హోల్స్లో పూర్తిగా నిండిపోతే అది ఇబ్బందికరమైన పరిస్థితులు మనం గతంలో చాలామంది చూసాం. చాలాసార్లు పిల్లలు ఆ మ్యాన్ హోల్స్లో పడి కొట్టుకుపోయిన ఉదంతాలు చూసాం. అట్లాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా జిహెచ్ఎంసీ అప్పుడే చర్యలు ప్రారంభించింది. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా దీనికి సంబంధించి నిన్న ఒక టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. అదే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు వాతావరణ విభాగం ఇచ్చిన హెచ్చరిక కనిపిస్తుంది. 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు 16 జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. అదే రకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదే రకంగా రిలీఫ్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఎలా స్పందించాలి, తక్షణం స్పందించే రకంగా అధికార యంత్రాంగం రెడీగా ఉండాలని చెప్పి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఓవరాల్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మ్యాప్లో శాటిలైట్ మ్యాప్ ద్వారా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ ప్రాంతం అంతా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రామగుండం కావచ్చు, ఉత్తర తెలంగాణలో ఉన్న మేఘావృతమైన ప్రాంతం, ఇది ఇప్పుడు పరిస్థితి. కానీ వచ్చే 3 రోజుల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండొచ్చు. ఈ రకంగా దట్టమైన మేఘావృతాలు కమ్ముకునే అవకాశాలు కూడా ఉన్నాయి వచ్చే 3 రోజుల పాటు. సో ఓవరాల్గా ఇది వెదర్ వార్నింగ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఎల్లో అలర్ట్ వాతావరణ విభాగం వెదర్ డిపార్ట్మెంట్ కాసేపటి క్రితమే జారీ చేసింది. జూన్ 12, 13, 14వ తేదీలలో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో భారీ వర్షాలు, 16 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.